హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ వరల్డ్. ఈరోజు అయితే నేను చూపించబోయేది, చాలామంది కండిషనర్ అప్లై చేస్తారు కదండి. అలాంటి అవసరం లేకుండా అలాగే మన జుట్టుని నల్లగా ఒత్తుగా పొడవుగా పెంచుకునేటట్లు ఈ ప్యాక్ని అయితే ప్రిపేర్ చేశానండి. ఖచ్చితంగా వీడియోని ఫుల్గా చూసేయండి, మంచి యూస్ఫుల్ ఉంటుందండి. ఇది పెట్టుకున్న తర్వాత నా జుట్టు అనేది చాలా షైనీగా అలాగే స్మూత్గా ఉందండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫార్వర్డ్ చేయండి. నేనైతే ఈ హెయిర్ ప్యాక్ అప్లై చేసేసి హెడ్ బాత్ చేసుకున్నానండి. చాలా బాగుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది. అసలు ఎంత స్మూత్గా ఉందంటే న్యాచురల్ కండిషనర్ అని చెప్పాలండి. ఈ హెయిర్ ప్యాక్ గురించి తీసుకుంటే చాలా, అసలు నేను ఎలాంటి కండిషనర్స్ ఇంకా బయట ఎలాంటి ప్రొడక్ట్స్ నేను యూజ్ చేయనండి. మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని హెయిర్కి అయితే పెట్టుకుంటాను. ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్న చాలా ఒత్తుగా బ్లాక్గా ఉంది. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ ముందుగా నేను ఆనియన్స్, అలాగే ఉసిరి అండి, ఆమ్లా అంటారు కదా, అవి తీసుకున్నాను. అలాగే ఎగ్ తీసుకున్నాను. ఇక్కడ అయితే ఆనియన్స్ అనేది మనకి పింక్ కలర్లో ఉండాలండి, వైట్గా ఉండకూడదు. ఇలా పింక్ కలర్లో ఉన్న ఆనియన్స్ బాగా పనిచేస్తాయి. అలాగే ఆమ్లా అండి, ఉసిరి 2 తీసుకున్నాను. ఈ ప్యాక్ అయితే సరిపోతాయండి నా హెయిర్కి. తర్వాత ఒక ఎగ్ తీసుకున్నానండి. దీంట్లో నుంచి ఎగ్ వైటే మనం తీసుకోవాలి. ఇప్పుడైతే ఆనియన్స్ తీసుకొని ఒక బౌల్లో కొద్దిగా వాటర్ తీసుకోండి. ఇక్కడ ఉసిరికాయలు ఏమంటే వాటర్లో వేసి వాష్ చేసుకోవాలండి, నీట్గా కడుక్కోవాలి. అలాగే తర్వాత ఆనియన్స్కున్న పైన బొబ్బరంతా ఇలా తీసేసి తొక్కు చక్కగా మనము వాటిని కూడా వాష్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మనకి ఈ హెయిర్ ప్యాక్ అనేది చాలా సింపుల్గా ఉంటుందండి. ఇంకా కాలేజీకి వెళ్ళే వాళ్ళు, జాబ్స్కి వెళ్ళే వాళ్ళు, అమ్మాయిలే కాదండి అబ్బాయిలు కూడా ఖచ్చితంగా యూజ్ చేయొచ్చు. చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్ అనేది. అలాగే ఇక్కడ ఎగ్ వైట్కే సిల్కీగా వస్తుందండి హెయిర్ అనేది. ఇంకా నేను ఆనియన్స్ అలాగే ఉసిరి వేస్తున్నాను. ఉసిరి ఎందుకంటే మన హెయిర్లో డాండ్రఫ్ ఉన్నా, ఇంకా హెయిర్ అనేది వైట్ హెయిర్ ఉన్నా బ్లాక్గా చేయడానికి చాలా ఉపయోగపడుతుందండి. ఇంకా ఆనియన్ అనేది ఎలాంటి ప్రాబ్లమ్స్, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నిటికి చెక్ పెట్టేయచ్చండి. అంత బాగా ఈ ఆనియన్స్ అనేది పనిచేస్తాయి. వీటిని నేను ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. నా హెయిర్ ఎంత ఉందో చూసారు కదా, నా హెయిర్కి అయితే ఇంత క్వాంటిటీ సరిపోతుంది. మీ హెయిర్కి ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా లేదా ఇంకొంచెం తక్కువ కావాలన్నా తగ్గించుకోండి, ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. చూడండి, నేను చక్కగా ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. అలాగే ఉసిరికాయలు కూడా అండి, మీకు ఇలాగ ఉసిరికాయలు దొరకకపోతే కనుక ఉసిరి పొడి ఉన్న యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటారా, వెన్నబెట్టిన ఉసిరి ఉంటుంది కదండి ఆమ్లా, అది కూడా నానబెట్టుకొని తీసుకోవచ్చండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. చూడండి, ఇలా చక్కగా మనము ఇప్పుడు పేస్ట్ అనేది చేసేసుకోవాలి. ఈ 2 కలిసిన తర్వాత మనకి పింక్ షేడ్లో వస్తుందండి జ్యూస్ అనేది. చూడండి, ఇక్కడ నేను మిక్సీ పట్టిన తర్వాత నాకు పింక్ కలర్ షేడ్లో వచ్చింది. చాలా బాగుందండి. కాకపోతే పెట్టుకునేటప్పుడు కొంచెం కళ్ళు మండుతాయి అంతే. ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకుంటున్నాను. అలాగే ఒక పలచాటి క్లాత్ తీసుకుంటున్నానండి. ఇప్పుడు ఇదంతా వడకట్టుకొని చక్కగా పిండేసుకోవాలి. మనకి ఈ పిప్పి వరకే రావాలండి. బాగా చక్కగా పిండుకున్నట్లయితే దీంట్లో నేను 1 స్పూను లేదా 2 స్పూన్లు వాటర్ అనేది యాడ్ చేశానండి. మీకు అవసరం లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. నాకైతే ఒక 2 స్పూన్లు వాటర్ అనేది వేసుకున్నాను. చూడండి, అసలు మనకి ఈ హెయిర్ డ్రింక్ అనేది చాలా పింక్ కలర్ షేడ్లో వచ్చాయండి. ఇంకా ఈ ఉసిరి ఆనియన్స్ అనేది కలిపి వేస్తే ఈ కలర్లోకి అయితే వచ్చాయి. నేను ఇది 3 నెలల నుంచి వాడుతున్నాను. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు కూడా చాలా ఆశ్చర్యపోయానండి. మీకు ఇప్పుడు ఇలాగే ఆశ్చర్యంగా ఉంటుంది. చూడండి,
ఈ విధంగా పింక్ షెల్ అనేది వస్తాయండి. ఇప్పుడు మనం దీంట్లోకి ఎగ్ వైట్ అనేది వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి, మళ్ళీ లేదంటే ఎల్లో పడిపోతుంది. చాలామంది ఎగ్ అనేది అప్లై చేస్తూనే ఉంటారు. ఎగ్ వైట్ అనేది మీకు తెలిసే ఉంటుందండి, చాలా మందికి ఎగ్ వైట్ అనేది ఒక న్యాచురల్ కండిషనర్ లాగా పనిచేస్తుంది అనేసి. ఇక్కడ నేను తీసుకుంటున్నానండి, చూడండి. చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఒకవేళ ఎల్లో అని పడిపోయిందంటే హెయిర్ ప్యాక్ అంతా పాడైపోతుంది కదా. ఇక్కడ నేనైతే చాలా స్లోగా తీసుకుంటున్నానండి. ఇలా మొత్తం ఎగ్ వైట్ అంతా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. చాలామంది ఎగ్ ఏంది హెయిర్కి పెట్టుకునేదేంది అనేసి చాలామంది ఉంటారండి. మా అమ్మ కూడా అలాగే అనుకుంటుంది, ఎగ్ అనేది హెయిర్కి అనేది అప్లై చేయదండి. అలా ఏం అనుకోవద్దండి. ఇది ఎక్కువగా నీసు వాసన కూడా ఈ ఎగ్ వైట్ అనేది ఉండదండి. చాలా బాగుంటుంది. హెడ్ బాత్ చేసిన తర్వాత అయితే దీని రిజల్ట్ ఇంకా చెప్పక్కర్లేదండి, అమేజింగ్గా ఉంటుంది. ఇక్కడైతే నేను అప్లై చేసుకొని చూపిస్తాను. ఇంకా మా పాప కూడా వీడియోలో నిలబడిపోయిందండి, చూడండి ఎలా చూస్తుందో. నేను చక్కగా చిక్కులు అనేది తీసేసుకుంటున్నాను. నేను ఆయిల్ అప్లై చేసిన హెయిర్ మీదే అప్లై చేసుకుంటున్నానండి ఈ హెయిర్ ప్యాక్. మీరు హెడ్ బాత్ చేసున్నా పర్లేదు, అలాగే ఆయిల్ అప్లై చేసుకున్నా పర్లేదండి. చూడండి, ఒక కాటన్ అనేది తీసుకొని చక్కగా అప్లై చేసేసుకోండి. నేను ఇక్కడ చేత్తో అప్లై చేసుకున్నాను, కాటన్తో అప్లై చేసుకున్నానండి. మనము బాగా మసాజ్ చేసినట్టు మనకి పైన పడిపోయినా పర్లేదండి, అలానే అప్లై చేసుకోవాలి. ఇక్కడ నేనైతే చూపిస్తున్నాను. నేనైతే ఇక్కడ దువ్వెనతో పాయి తీసుకొని మరీ అప్లై చేసుకున్నానండి. చాలా బాగా పనిచేస్తుంది ఈ హెయిర్ ప్యాక్ అనేది. కానీ చిన్న పిల్లలకి అప్లై చేయొద్దండి, మరీ చిన్న పిల్లలకి, ఎందుకంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. కొంచెం ఘాటుగా ఉంటుంది. ఆనియన్స్ కదా మనం తీసుకుంది, కొంచెం ఘాటుగా ఉంటుంది. మన ఛానల్లో ఆనియన్ జ్యూసు హెయిర్ ప్యాక్ కూడా ఉందండి, ఖచ్చితంగా చూడండి. నాకు చాలామంది మన సబ్స్క్రైబర్లు కామెంట్ చేశారండి, మీ ఈ హెయిర్ ప్యాక్ మాకు చాలా యూస్ఫుల్ అయింది, మేము చాలా డేస్ నుంచి వాడుతున్నాము, చాలా మంత్స్ నుంచి వాడుతున్నాము, మాకు మంచి రిజల్ట్ ఉంది సిస్టర్ అనేసి చెప్తూ ఉన్నారు. డెఫినెట్లీగా ట్రై చేయండి. ఇందులో నేను ఎలాంటి కెమికల్స్ కలపలేదు, అంతా న్యాచురల్గా మన ఇంట్లో మన హోమ్మేడ్లో చేసుకుందే అన్నీ తీసుకుందండి. హెయిర్ ప్యాక్ చేసుకోవడం కాదండి, హెయిర్ ప్యాక్ని ఎలా అప్లై చేసుకోవాలో ఆ విధంగా అప్లై చేసుకుంటేనే హెయిర్కి చాలా మంచిగా ఉంటుంది. చాలామందికి హెయిర్ అనేది చిట్లిపోతుంది, అలాగే వచ్చేసి హెయిరు గడ్డి పూసలా ఉంటుందండి, ఇజుగ్గా చిరాగ్గా చిక్కుగా అలా ఉంటుంది. ఖచ్చితంగా అలాంటి వాళ్ళు ఈ హెయిర్ ప్యాక్ కనుక అప్లై చేస్తే చాలా స్మూత్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఇంకా దీంట్లో తీసుకుంది మనము ఆనియన్ జ్యూసు, అలాగే ఉసిరి అండి. ఈ రోజుల్లో ఉసిరి ఎక్కడైనా దొరుకుతుందండి, ఆమ్లా. ఇంకా సూపర్ మార్కెట్లో అయితే ఇంకా అవైలబుల్గా దొరుకుతుంది, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. ఇంకా ఈ ప్యాక్ అనేది 1 అవర్ ఖచ్చితంగా అప్లై చేసుకోండి, మంచి రిజల్ట్ ఉంటుంది. లేదు మాకు టైం దొరకదు అనుకుంటే ఒక 1/2 అవర్ అయినా ఉంచుకొని మీరు ఏ షాంపూ అయితే వాడతారో దాంతో హెడ్ బాత్ చేసేయండి. ఇక్కడ నేను చూడండి ఎలా అప్లై చేసుకుంటున్నాను, సేమ్ ఇదే విధంగా మీరు అప్లై చేసుకోవాలండి, అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. మాకు పైన పడిపోతుంది, ఎగ్ కదా ఇజుగ్గా ఉంది అనేసి చాలామంది అనుకుంటూ ఉంటారు. అలా అనుకోవద్దండి, ఖచ్చితంగా మనం బాగా అప్లై చేసుకుంటేనే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఇప్పటికే వీడియో లాంగ్ అయిపోయిందండి, ఇంకా నేను అక్కడక్కడ కట్ చేస్తూ పెట్టుకున్నది.
ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. చాలామందికి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.